ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ వాస్తవానికి చాలా దూరంగా ఉన్నటువంటి బడ్జెట్ ఇది. కేవలం ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని పక్కదోవ పట్టించడం కోసం మేము రకరకాలైనటువంటి పథకాలు చేయబోతా ఉన్నాం. దానికి ఇంత డబ్బులు కేటాయించామని లెక్కలు పుస్తకాల్లో చూపించడం కోసం మాత్రమే ఉపయోగపడేటట్టుగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్గానే ఈ రాష్ట్ర బడ్జెట్ కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే డెఫినెట్గా మన గత సంవత్సరం బడ్జెట్కి ఈ బడ్జెట్కి పోల్చుకున్నప్పుడు కూడా వారు అప్పుడు ప్రవేశపెట్టినప్పుడు కూడా మేము చెప్పాం, మీరు వాస్తవానికి చాలా దూరంగా పెడతా ఉన్నారు, అక్కడ దాకా చేరుకోరని కూడా చెప్పాం. అదే ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు వారు ఇచ్చినటువంటి పుస్తకంలోనే గతంలో కాంగ్రెస్ శాసనసభాపక్షం ఏదైతే చెప్పిందో ఆ స్థాయికి కూడా రాలే లెక్కలు, రాబడి, ఖర్చు కూడా. ఉదాహరణకి చూడండి, 2021-22 బడ్జెట్ ఎస్టిమేషను 2,29,876 కోట్లు ఎస్టిమేషన్స్. దాన్ని వాళ్ళు చేరుకోలేక రివైజ్ చేసి 2,09,000 కోట్లు తీసుకొచ్చారు. నువ్వు 2,29,000 కోట్లదే చేరుకోలేకపోయావు. నువ్వు చేరుకోలేనటువంటి వాడి, దానికే చేరుకోలేనటువంటి వాడి ఈ సంవత్సరం 2,56,000 కోట్లకి ఎట్లా పెంచి చూపిస్తారండి? నువ్వు పోయిన సంవత్సరం అనౌన్స్ చేసినా లేకపోతే ప్రవేశపెట్టిన బడ్జెట్ చేరుకొని ఉంటే ఈ సంవత్సరం పెంచుకుంటే సరే మీకు ఆదాయం పెరుగుతుందని నువ్వు అనుకుంటే అనుకోవచ్చు. వీళ్ళు చెప్పిన ఆదాయాల్లో రెవెన్యూ రిసీప్ట్స్లో స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ కానీ, ట్యాక్స్ రెవెన్యూ కానీ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ కానీ ఏది పొంతం లేదు అసలు. ఉదాహరణకి నాన్ ట్యాక్స్ రెవెన్యూ తీసుకుంటే ఆ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఈ సంవత్సరానికి వాళ్ళు ఎస్టిమేషన్ చేసింది 25,420 కోట్లు. గత సంవత్సరం వాళ్ళు ఎస్టిమేషన్ చేసింది 2021-22కి 30,557 కోట్లు వేశారు. 30,557 కోట్లకి నాన్ ట్యాక్స్ రెవెన్యూ వస్తుందనంటే అకౌంట్స్ యాక్చువల్స్కి వచ్చేవారికి వాళ్ళు వచ్చింది 6,000 కోట్లు, కేవలం 6,000 కోట్లు. 6,000 కోట్లు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఈ సంవత్సరం కూడా 25,000 కోట్లు చూపిస్తూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఈ లెక్కలన్నీ కూడా కేవలం ఏది మేము ఇళ్ళకి ఇంత ఇస్తూ ఉన్నాం, బళ్ళకి ఇంత ఇస్తూ ఉన్నాం, రోడ్లకి ఇంత ఇస్తూ ఉన్నాం, పోలీస్ శాఖకి ఇంత ఇస్తూ ఉన్నాం అని లెక్కలన్నీ వేసి కూడి మొత్తం లెక్క కూడి ఇగో 2,56,000 కోట్లు మేము బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం అని చెప్తున్నాం. కానీ యాక్చువల్గా వచ్చేవరకు, ఖర్చు పెట్టేదానికి వచ్చేవరకు ఏం ఉండదు ఈ బడ్జెట్లో. ఇది వాస్తవం. సరే, దీని పూర్తి సంపూర్ణమైన వివరాలు ఎట్లా బడ్జెట్ మీద మాట్లాడేటప్పుడు మేము చెప్పాలి కాబట్టి అన్నీ చెప్తాము. ఉదాహరణకి ఇంకా కొన్ని అంశాలు కూడా చెప్పాలి నేను. ఉదాహరణకి వారు ఏంటి, ఎన్నికలప్పుడు భూమి ప్లాట్ హౌస్ సైట్ ఉన్నటువంటి వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తాం ఇల్లు కట్టుకోవటానికి. వాళ్ళు ఇచ్చినటువంటి ప్రామిస్ మేనిఫెస్టోలో పెట్టింది. వాళ్ళు కట్టిస్తా అని అంతకుముందు చెప్పింది. సరే, మొన్న 7 ప్లాట్ ఉంటే వాళ్ళకి 5 లక్షలు. ఇప్పుడు బడ్జెట్లో పెట్టింది 3 లక్షలు. నిరుద్యోగ యువకుల గురించి పెద్దగా ఏం మాట్లాడలేదు దీంట్లో. గ్రామీణ ప్రాంతాల్లో హౌస్ సైట్స్ గురించి విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇళ్ల ప్లాట్లు అనేది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఇచ్చినటువంటి ఇళ్ల ప్లాట్లు తప్ప ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, ఈ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఒక్క ఊర్లో ఒక్క గజం కూడా కొత్తగా అదనంగా ప్లాట్ చేసి పేదవాళ్ళ పంచలే. అది దీంట్లో ఏమైనా చెప్తారో అని చూస్తే అది చెప్పలే.
ఈ రైతుల గురించి వడ్డీ లేని రుణాలు ఏమన్నా ఇస్తామేమో చెప్తారేమో అంటే అది చెప్పలే. పావలా వడ్డీకి రుణాలు ఇస్తారని ఏమన్నా రైతులకి ఇస్తారంటే అది చెప్పలే. డ్వాక్రా సంఘాలకు కూడా ఏమైనా వడ్డీ లేని రుణాలు ఇస్తారేమో అని అంటే అది చెప్పలే. ఇట్లా ఏ వర్గానికి కూడా ఉపయోగపడేటట్టుగా లేనటువంటి బడ్జెట్ ఇది, దేనికి కనపడలేనటువంటి బడ్జెట్. సో ఇదంతా ఒక మసిబూసి మారేడుకాయ చూసి భ్రమలు కల్పిస్తూ మేము అద్భుతంగా చేస్తూ ఉన్నాం, రాష్ట్రాన్నంతా బంగారు తెలంగాణగా మార్చేసాం, బంగారు తెలంగాణ మోడల్లో బంగారు భారతదేశాన్ని చేయబోతా ఉన్నాం అని ప్రచార చేసుకోవటానికి, ప్రసార మాధ్యమాల్లో ప్రచారం చేసుకోవటానికి పనికొచ్చేటువంటి బడ్జెట్ తప్ప యాక్చువల్గా పేదవాళ్ళకి పనికొచ్చేటువంటి బడ్జెట్ కాదు ఇది. ఇది రైతులకు పనికొచ్చేది కాదు, విద్యార్థులకు పనికొచ్చేది కాదు, నిరుద్యోగ యువకులకు పనికొచ్చేది కాదు, పేదవాళ్ళకి దళిత గిరిజనులకి పనికొచ్చేది కాదు. ఎస్సీ ఎస్టీ సప్లానికి సంబంధించిన నిధులు కూడా అనేక సంవత్సరాలుగా ఏ రకంగా అయితే పక్కదోవ పట్టించారో ఈ సంవత్సరం కూడా అట్లాగే ఉన్నాయి తప్ప దీంట్లో ఆ క్యారీ ఫార్వర్డ్ చేసినటువంటి నిధులు, ఖర్చు పెట్టిన నిధులు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం, అవన్నీ కలిపి ఈ సంవత్సరం ఖర్చు పెడతాం అని చెప్పడానికి కూడా ఇక్కడ ఇందులో చూపించలే. సో ఇది చాలా నిరాశపరిచింది బడ్జెట్ అని చెప్పడానికి నేను ఎటువంటి సందేహం లేకుండా మీకు చెప్తూ, ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో ఈనాటి వరకు ఎప్పుడూ లేనటువంటి ఒక కొత్త విధానాన్ని, అంటే భారత రాజ్యాంగం ప్రకారం లేకపోతే చట్టసభల ప్రాక్టీసెస్ అండ్ ప్రొసీజర్ ప్రకారం నడుచుకోకుండా ప్రతి సంవత్సరం ఇటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ బడ్జెట్లో ఇచ్చినటువంటి హామీలు, ప్రవేశపెట్టినటువంటి ఖర్చు లావాదేవీలు అన్నీ కూడా మళ్ళీ కొత్తగా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చి గత సంవత్సరం మేము ప్రవేశపెట్టిన దాని మీద ఇగో ఇలా ఖర్చు పెట్టాం, ఇలా జరిగింది, ఇంత అభివృద్ధి అయింది, ఇగో మేము ఇంత లెక్కలు ఆ రోజు చెప్పాం, ఇంత ఖర్చు పెట్టామని చెప్పాల్సినటువంటి ఇవ్వాల్సిన రిపోర్ట్ ఎవ్రీ ఇయర్ ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి రిపోర్ట్ని ఈ సంవత్సరం రిపోర్టే ఇవ్వకుండా లేకుండా చేశారు. మీకు గవర్నర్ గారికి ఏమైనా వ్యక్తిగతంగా తగాదాలు ఉంటే అది ప్రజాస్వామ్యానికి చట్టసభకు సంబంధం లేదు. ఇది ప్రజల హక్కు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం అనౌన్స్ చేసినటువంటి బడ్జెట్కి సంబంధించిన రిపోర్టు ప్రజలు తెలుసుకోవాలి చట్టసభల ద్వారా. గవర్నమెంట్ ఈజ్ ఆన్సరబుల్ టు ది హౌస్కి రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే మళ్ళీ ఈ సంవత్సరం బడ్జెట్ పెట్టాలి. అటు గవర్నర్ గారితో కూడా రిపోర్ట్ చెప్పించలేదు, పోనీ వీళ్ళు ఎవరైనా రిపోర్ట్ చెప్పారంటే వీళ్ళు చెప్పలేదు. అంటే ఒక పద్ధతిని పూర్తిగా ఎత్తేసారు. గతంలో కనుక మేము డిమాండ్స్కి 18 రోజులు ఉండే చర్చ, దాన్ని ఎత్తేసారు. జనరల్ డిస్కషన్ 6 రోజులు ఉండేది, దాన్ని ఎత్తేసారు. సో ఎట్లా వాటన్నిటిని పద్ధతులు ఎట్లా ఎత్తేసుకుంటూ వచ్చారో ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకి చట్టసభల ద్వారా ఇచ్చే రిపోర్ట్ను కూడా ఎత్తేసారు. ఈ ఎత్తేయటం సభా నిబంధనలకి విరుద్ధంగా జరుగుతూ ఉంది. ఇది కరెక్ట్ కాదు, దీన్ని రెక్టిఫై చేసుకోవాలని ప్రధాన ప్రతిపక్షంగా మేము పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తి సభలో సభాపతి గారికి చెప్పడం కోసం కాంగ్రెస్ శాసనసభ పక్షానికి సంబంధించిన శాసనసభ్యులు అందరం కలిసి లేచి దాదాపు 30 నుంచి 40 నిమిషాలు నిలబడి అరిసి 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 మాకెళ్ళి చూడండి, మైక్ ఇవ్వండి, పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని చెప్పి అరుస్తూ ఉంటే కూడా కనీసం మాకెళ్ళి చూడటానికి కూడా ఇష్టపడినటువంటి సభాపతి గారి స్థానం, సభాపతి గారి ఆ విధానం చాలా ఆవేదనకు గురి చేసింది. ఈరోజు ఒక జాతీయ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్గా 30 నుంచి 40 నిమిషాలు మా శాసనసభ్యులు అందరితో కలిసి నిలబడి పాయింట్ ఆఫ్ ఆర్డర్, ఈ సభ నడిపే వ్యవహారాలు సరిగా లేవు, దీన్ని రెక్టిఫై చేయాలా, మీరు సభా వ్యవహారాలని సక్రమంగా నడపాలని చెప్పడం కోసం అడిగినంతసేపు కనీసం చూడటానికి కూడా ఇష్టపడకుండా, మైక్ ఇవ్వకుండా, మా పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఏంటనేది కూడా అడగకుండా చేసినటువంటి సభాపతి గారి విధానం ఈ ప్రజాస్వామ్యానికి చాలా గొడ్డలు పెట్టలాగా ఉంది.
ఈ విధానం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇది లేకపోతే ప్రభుత్వాన్ని నడిపే రాజకీయ పార్టీ సభలాగే మారుతుంది తప్ప అది శాసనసభలాగా ఉండదు. శాసనసభ అనేది గెలిచి వచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీలకి అక్కడ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ సంబంధించిన సభ. అది ప్రభుత్వ సభ కాదు, అది ప్రభుత్వానికి సంబంధించిన సభ కాదు, అది చట్టసభ. అది శాసనసభ అందరికి సంబంధించింది. ప్రతి సభ్యులకి ఉన్నటువంటి హక్కుల్ని కాపాడాల్సినటువంటి గౌరవ సభాపతి గారు ఎందుకో నేను లీడర్ ఆఫ్ అపోజిషన్ అయిన దగ్గర నుంచి ఈ సభాపతి గారి ఆలోచన విధానం కానీ వారు చూపించేటువంటి వివక్ష కానీ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చాలా ఆవేదనకు గురై నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇది కరెక్ట్ కాదు, ఇది సరైన పద్ధతి కూడా కాదు. అందుకే సభాపతి గారికి నేను పదే వారికి విజ్ఞప్తి చేస్తున్నప్పుడు కూడా వారిలో ఎటువంటి మార్పు రావట్లేదు. కాకపోతే మా కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడిగా నా పాత్ర పోషించడానికి కూడా అవకాశం ఇవ్వకుండా పదే మైక్ కట్ చేయటం, లేకపోతే మైక్ ఇవ్వకపోవటం, లేకపోతే మాకెళ్ళి చూడకపోవటం, చూస్తే ఏదో పాపం తగులుతున్నట్టుగా వాళ్ళు భావించే విధంగా చైర్లో కూర్చొని ఒక పక్క ఇలా చూస్తూ కూర్చోవటం నిజంగా చాలా ఆవేదన గురి చేస్తూ ఉంది. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఈ రాష్ట్ర ఔన్నత్యాన్ని కాపాడేటువంటి విధానంగా లేదు. సభా వ్యవహారాలు తెచ్చుకున్నదే, ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నదే, పోరాటం చేసిందే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ తల ఎత్తుకొని ఆత్మగౌరవంతో బతకటానికి. ఎక్కడో ఆంధ్ర పాలకులు ఈ రాష్ట్రంలో, ఈ ఉమ్మడి రాష్ట్రంలో పాలన చేస్తూ తెలంగాణ ప్రజలను అవమానాలకు గురి చేస్తూ ఉన్నారు. మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలి, ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి మొదలైనటువంటి పోరాటంతో వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ బేసిక్ లైన్నే ఈరోజు దాన్నే తొంగలుతున్నారు. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లేకుండా చేస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. సో నేను మరొకసారి వారికి, సభాపతి గారికి మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇటువంటి విధానాలని సాంప్రదాయం మంచిది కాదని చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.